శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి మార్చి 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ప్రధానంగా ధనుస్సు రాశికి బుధుడు అటు దశమాధిపతిగా అటు సప్తమాధిపతిగా వ్యవహరించడం జరుగుతుంది. అటువంటి బుధుడు తృతీయ స్థానంలో మార్చి 22వ తారీఖు వరకు వక్ర గమనం పొందడం వల్ల అటు వృత్తి సంబంధించిన విషయాల్లో నిలకడ లేకపోవడం, అప్ అండ్ డౌన్స్, ప్రతి విషయానికి 2-3 సార్లు ప్రయత్నం చేయడం, చివరికి ఏ ప్రయత్నం కూడా సజావుగా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా జాతకుడు వాటిని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సప్తమాధిపతిగా తృతీయ స్థాన సంచారం మరి కుజ రాహుగ్రహాలతో కలియడం వల్ల జీవిత భాగస్వామితో విపరీతమైనటువంటి అభిప్రాయ భేదాలు, అలాగే జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు, ఏదో ప్రమాదంలో చిక్కుకోవడం, అనవసర ఆందోళనతో వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరితోన్నా పార్ట్నర్స్తో కలిసి వ్యాపారం చేస్తున్నా, ఏదన్నా ఒక సెటిల్మెంట్ లాంటి వ్యవహారం ఉన్నా అవి చాలా ఇబ్బందితో కూడుకొని ఉంటాయి. ఎవరికి న్యాయం జరగకుండా, ఎవరికి ఉపయోగం పడకుండా టోటల్గా వేస్ట్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంటుంది. అయితే 22వ తారీఖు తర్వాత బుధుడు వక్రగమనం విడిచి రుజు మార్గంలోకి రావడం వల్ల వృత్తిలో కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతుంటుంది. వృత్తి మార్చాలనే మీ యొక్క ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే ప్రొఫెషన్ పరంగా తప్పనిసరిగా చేంజ్ రావడం లభిస్తూ ఉంటుంది. ఇక దానికి సపోర్ట్ చేస్తూ కుజుడు, రాష్ట్రాధిపతి కుజుడు తృతీయ స్థాన సంచారం వల్ల జాతకుడు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రతి విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా తట్టుకోలేకుండా తనే దగ్గరుండి ఆ పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంటుంది. అటు మీరు క్రీడా రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా 100% సక్సెస్ అన్నది పూర్తిగా రావడం జరుగుతుంది. అయితే ఇందులో అనేక రకాలుగా మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఎవరిని కూడా ఇతరులని ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా దగ్గరుండి మీరు చేసుకోవడం మంచిది. అంటే రాహు 3వ స్థానంలో ఉండడం వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని సజావుగా నిర్వహించకపోతే టోటల్గా అంచనా తారుమారై నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి కొంతవరకు వృత్తి చేతి నిండా ఉంటుంది. దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడమే మీ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కంప్లీట్గా మీరు సక్సెస్ పొందాలంటే చాలా నిదానంగా వ్యవహరించాలి. నమ్మకమైన వారితోనే మీరు డీల్ చేయవలసి ఉంటుంది. ఇక దాన్ని పక్కన పెడితే చతుర్థ స్థానంలో మరి ఇప్పుడు శుక్రుడు, షష్ఠ లాభాధిపతిగా శుక్రుడు చతుర్థ స్థాన సంచారం ఉచ్చులో ఉండి శని భగవానుతో కలిసి ఉండడం వలన ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అదృష్ట యోగం వరించబోతుంది. మీరు కొత్తగా పరిశ్రమ స్థాపించాలన్నా, వ్యాపారం పెట్టాలన్నా ఇది అనుకూలంగా ఉంటుంది. మరి ఈ ధనుసు రాశి వారికి పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగం స్టార్ట్ అవ్వడం వల్ల రుణం ద్వారా మీరు ఏదైనా స్థిరాస్తి కొనడం కానీ, ఒక ఖరీదైన వాహనం కానీ కొనే అవకాశం ఉంది. అలాగే గృహంకి అనుకూలంగా తీర్చిదిద్దుకోవడం, ఏదన్నా సౌందర్యంగా మంచి ఇంటికి స్థిరాస్తికి రంగులవి వేయించి కొత్తగా దాన్ని తయారు చేయడం, కొన్ని విలువైనటువంటి ఫర్నిచర్ అవ్వండి, ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కొలిసి మొత్తం మీద మీ నివాస గృహాన్ని అందంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎంత కష్టపడ్డా కూడా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడ్డా ఏదో ఒక అపనింద, ఏదో ఒక అపవాదు, ఏదో ఒక అసంతృప్తి కనబడుతుంటుంది. ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఏదన్నా ఒక పని చేసిన తర్వాత దాని వల్ల సంతృప్తికరమైన ఫలితాన్ని మనం పొందలేకపోతూ ఉంటాడు. అలాగే బయట వారు కూడా ఏదో విధంగా విమర్శించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీకు నచ్చిన విధంగానే మీరు వెళ్ళాలి తప్ప ఇతరులను మెప్పించాలనే ఉద్దేశంతో మీరు వెళ్ళడం వల్ల అది మీకు సంతృప్తినివ్వదు, పెద్దగా దానివల్ల ఉపయోగం ఉండదు. తప్ప మీరు మనసు చెప్పిన విధంగా నడుచుకుంటేనే ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా మరి సప్తమ స్థానంలో గురువు, యాజిటీజ్గా గురువు రాశిని వీక్షించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా చివరికి వాటికి అవే సాల్వ్ అవుతుంటే పెద్దగా ఏవి ఇబ్బంది పడే అవకాశం జరుగుతుంది. అయితే శుక్రగ్రహం ఈ మార్చి 20 తర్వాత పంచమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఈ పనులు పంచమ స్థానంలో శుక్రుడు రావడంతో మీరు కొన్ని కొత్త ప్రయత్నాలు, కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతాయి. మనసుకి ఆహ్లాదం, ఆనందం కలిగించే కొన్ని కార్యక్రమాలు చేపట్టడం కానీ, కొందరు వ్యక్తులను కలుసుకోవడం కానీ,
కొందరితో జీవితాన్ని మనస్సుని పంచుకునే అవకాశం మీకు ఈ మార్చి 20 తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు మరి ఈ పక్షంలోనే ఉగాది వస్తుంది 19వ తారీఖున, అలాగే 27వ తారీఖున శ్రీరామనవమి ఉంది. ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం. అందువలన ఆ రోజు కంపల్సరీగా మీరు పంచాంగ శ్రవణం, అది టీవీలో చెప్పినా ఎక్కడ దేవాలయంలో జరుగుతున్నా కంపల్సరీగా మీరు ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినవలసి ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే మీకు ఈ పంచాంగంలో ఉన్నటువంటి విషయాలు అర్థమవుతాయి, ఆ గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా విషయాలు తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోవడం వల్ల అటు వివాహ సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగానికి ఆరోగ్యానికి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చెప్పినప్పుడు అవి చేసుకోవడం వల్ల మీరు అంటే ఈ గ్రహాలని తిథుల్ని వారాలని నక్షత్రాలని ఎంత నమ్మకంతో మీరు పాటిస్తే అవి మీకు అంత బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఏదో ఈరోజు ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, దానివల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుందని నమ్మకంతో చేస్తే ఆ ఫలితం మీకు 100% వస్తుంది. అలాగే ఈరోజు ఏకాదశి, ఈ ఏకాదశి రోజు మనం నియమంగా ఉండాలి, ఆ నమ్మకంతో చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఏదో పెద్దవాళ్ళు చేయమన్నారంటే రాదు. అంటే ఈ నమ్మకం అంతా మీకు ఈ పంచాంగం వినడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఇదే పక్షంలో వస్తున్నటువంటి శ్రీరామనవమి, అదే రోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు అంటే పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కంప్లీట్గా మీరు ఆ రోజు చక్కగా అంటే పెళ్ళి కొడుకు అంత అందంగా తయారవ్వక్కర్లేదు కానీ చక్కగా మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పెళ్లి కొడుకు వెళ్ళినట్టు మీరు ఆ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి అంటే శ్రీరామ కళ్యాణం జరుగుతున్నటువంటి చోటుకి వెళ్ళడం, అలాగే అమ్మాయిలు కూడా అంత భక్తితో వెళ్ళడం వల్ల ఆ శ్రీరామనవమి కళ్యాణం సంపూర్ణంగా తిలగించి మంగళసూత్రం కూడా అయిన తర్వాత తలంబ్రాలు వాటిలో కూడా పాల్గొని కొన్ని తలంబ్రాల బియ్యం అంటే అవి దైవికంగా మీ మీద పడినా ఓకే, లేదంటే కొన్ని తలంబ్రాల బియ్యం మీరు వ్యక్తిగతంగా తెచ్చుకొని మీ తల మీద వేసుకున్నాం. పెద్దవాళ్ళు ఎవరైనా ఆ తలంబ్రాల బియ్యాన్ని తీసుకొచ్చి మీ పెళ్లి కాని పిల్లల మీద వేయటం వల్ల వారికి తొందరగా వివాహం అన్నది 100కి 100 పాళ్ళు జరిగే అవకాశం ఉంది. మరి అంత కళ్యాణం స్వయంగా పాల్గొలేని వారు భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం ఓపికగా కూర్చొని కంప్లీట్గా తిలకించి ఈ విధంగా మీరు ఆ అనుభవాన్ని పొందడం వల్ల అంటే ఆ కళ్యాణం మీకే జరుగుతుంది అన్న విధంగా మీరు భావన చేసుకుంటే 100% మీకు ఆ శుభం జరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం పెళ్లి కాని అమ్మాయిలే అబ్బాయిలే కాకుండా వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, భార్యాభర్తలు దూరంగా ఉండి అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కూడా ఇది చక్కగా తిరిగి మళ్ళా జీవితం వసంతం నింపుకొని తిరిగి కళ్యాణ గడియలు అంటే సంతోషకరమైన గడియలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీకు ఇంకొక చక్కని పరిహారం ఏంటంటే ఎవరైతే ఉద్యోగం రాక నిరుద్యోగ సమస్యతో ఎదురవుతున్నారో వాళ్ళు ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని మీరు చక్కగా ఒక ఇంట్లో ఏవైతే ఆహార పదార్థాలు వండుకుంటారో వాటితో పాటు చక్కగా వంకాయ కూర, ఒక మంచి శ్రేష్టమైన వంకాయలు తెచ్చి వంకాయతో కూర తయారు చేయించి ఆ వంకాయ కూరతో కూడిన నైవేద్యాన్ని ఈ భరతుడికి పెట్టినట్టుగా మీరు భావించాలి. అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టచ్చు, ఈ భరతుడికి ఈ వంకాయ కూరతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ భరతుడిని మీరు ప్రార్థించడం వల్ల ఈ భరతుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెద్ద మంత్రం ఏమి అక్కర్లేదు, మీరు భరతుడిని మనసులో ధ్యానించి మీరు ఉద్యోగం కోరుకుంటే ఆ ఉద్యోగం 100% లభించే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ వంకాయ కూర చక్కగా వండి ఆవుకి పెట్టడం వల్ల కూడా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే మన హైదరాబాదులో ఈ
మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాకలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.